జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, మోనాలిసా గురించి నిజంగా బాగా వైరల్. పూసలు అమ్ముకునే అమ్మాయిని ఏదో హీరోయిన్ అని రకరకాలుగా లాస్ట్కి పెళ్లి చేసేస్తున్నారు అని, పెళ్లి చేసుకున్నారు, మైనరే, రకరకాలు వచ్చాయి. ఇప్పుడు తీరా చూస్తే అసలు ఆ అమ్మాయి మిస్సింగ్ అయ్యింది అని అంటున్నారు. ఎక్కడో ఉన్న అమ్మాయిని ఎక్కడికో తీసుకెళ్ళి లాస్ట్కి కనిపించకున్నంత స్టేజ్కి వచ్చింది. ఏమైంటుందమ్మా? అసలు ఆమెకు తెలియదు నేను ఇంత గ్రేట్ అనేసి. పాపం ఆమె ఏదో 4 పూసలు అమ్ముకొని ఏదో డబ్బులు సంపాదించుకుందామంటే ఆమె చుట్టూ అసలు ఇలా తిప్పి తిరుగు చూస్తే మొహానికి కట్టుకుండేలాగా మైకులు పెట్టేసి చాలా హైప్ చేసేసి, ఇప్పుడు ఏంటంటే అంటే రాధగారు జనరల్ గా ఎవరికైనా కూడా మీకు ఎంత, మనకు ఎవరికైనా, మీకైనా నాకైనా XYZ ఎవరికైనా ఏమి అర్హత ఉందో అదే మనం మాట్లాడాలి. అవసరం లేని వాళ్ళని అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటది అనమాట. సో కాబట్టి ఈమెను కూడా పాపం అలాగే చేశారు. ఎక్కడో పూసలు అమ్ముకుంటుంది, ఏదో తన బతుకు తెరివే అది. అమ్మాయి ఇంకా జస్ట్ 16 సంవత్సరాల అమ్మాయి, 16-17 సంవత్సరాలు, పెద్ద అమ్మాయి కూడా కాదు. సో ఆమెను ఎలా చేశారంటే అసలు అక్కడ జరిగిన కుంభమేళలో జరిగిన కార్యక్రమాలు ఎవరు షూట్ చేయాల, అంతసేపు వచ్చి ఆమె చుట్టూ తిరిగేసి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ ఆమె అపాయింట్మెంట్ కోసం తిరుగుతున్నారనేసి ఒకరు అడిగారు. అంటే అవునా, నాకు తెలియదు, ఆమె భాషలో చెప్తుంది, నేను కుచ్ నై మాలూం, అంటే మీరు హీరోయిన్ లాగా ఉన్నారంటే అవునా అని అడుగుతుంది. ఆమెకే తెలియదు ఆమె హీరోయిన్ లాగా ఉందని. అసలు ఐశ్వర్యరాయ్ మీ ముందు ఎందుకు పనికిరాదు, మిస్ ఇండియా పనికిరాదు, ఇలా ఎక్కించేశాడు అనమాట. ఆమెకి ఎన్నో ఆఫర్లు వచ్చాయి, ఎంతమందో పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆమె చుట్టూ తిరిగేసి సినిమాలు తీస్తున్న టైటిల్స్ కూడా పెట్టేశారు మన వాళ్ళు. అంటే ఇవన్నీ ఏం నిజం లేదండి, ఎవరి నా మైండ్ లో ఏం తోస్తే అది చెప్పడమే అనమాట. సో అలా చేసేసారండి అమ్మాయిని. లాస్ట్ కు ఆమెకు అంటే నన్ను ఇంత హైప్ చేశారని కూడా ఆమెకు తెలియదు. ఆమెకి ఎందుకంటే ఫస్ట్ భాష ప్రాబ్లం, తనకి ఏమీ తెలియదు. సరే, ఇది ఒక పక్కన ఉంటే ఈ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకుంటాననేది తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నా కూడా, మైనర్ అయినా కూడా ఆమె ఏం చేసిందని తనకు తను ఊహించుకుందనమాట. నేను ఏదో అంటే అంతే కదా, నువ్వు అది ఇది అనగా పొగడగానే నేను మహా ఇది అనుకొని ఇందులో ఇప్పుడు పెళ్లి చేసుకున్న అతను కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ మనం మాట్లాడకుండా అతను ఆమెను ఎలాగో ట్రాప్ చేశాడు. ఇంట్లో పేరెంట్స్ ఎంత బాధపడ్డా కూడా బయట నుంచి వెళ్ళిపోయి చాలా ఏడ్చారండి వాళ్ళు. మామూలు కుటుంబం అండి, పూసలు అమ్ముకోవడం అంటే పాప ఏదో రోజు 4 దండలు అమ్ముకొని, లేకపోతే వాళ్ళు రాత్రి అమ్ముకొని అవి కూర్చుకొని చాలా కష్టం. మనకి ఏదైనా కింద పోతేనే మనం గుచ్చుకోలేము, అలాంటి దాన్ని దండలు కట్టేసి అమ్మేసింది అని అంటే వాళ్ళు అదే వృత్తి వాళ్ళది. అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు చాలా పాపం పేరెంట్స్ చాలా బాధపడ్డారండి. బాధపడిన తర్వాత సరే ఇంకేం చేస్తాము, అప్పటికి తల్లి చెప్తుంది వీడెవరో మా అమ్మాయిని మోసం చేస్తాడు, ఎక్కడుందో కూడా నాకు తెలియదని. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే అతను ఒక వీడియో పెట్టాడు, మొనాలిసా భాగ్ గయే అని చెప్తున్నాడు, వెళ్ళిపోయింది, ఎక్కడుందో తెలియదు అన్నాడు. ఆ చంటిపిల్ల అండి, ఎటు వెళ్ళిపోయింది కాదు, అమ్మాయిని సంకరేసుకొని తిరిగవా, దిగేసి వెళ్ళిపోయిందా, సంతలో తప్పిపోయిందా, లేదు కదా. సో ఇదంతా ఏంటంటే తెలీదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు అని చెప్తున్నాడు అనమాట. తల్లిదండ్రులకు ఇది తెలిసి పోనీ ఎక్కడ పోయినా కూడా, ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా పెళ్లి చేసుకుంది, అతనితో సుఖంగా ఉంది అని ఒక రకంగా సంతోషపడదాము అనుకున్న టైంలో ఇప్పుడు వెళ్ళిపోయింది, ఎక్కడుందో నాకు తెలీదు, నేను వెతుకుతున్నా, మీరు వెతకండి. ఇప్పుడు అతని స్టేట్మెంట్ ఏంటి, అది ఆమె ఎక్కడుందో కూడా తెలియదండి అసలు. అంటే చిన్న అమ్మాయి, ఏమి తెలియదు అమ్మాయికి. అతను చూస్తేనేమో చాలా పెద్దవాడి లాగా ఉన్నాడు. సరే, ఏది మళ్ళీ అందులో అంత ప్రేమ పెళ్లిలలో ఈడులు జోడులు ఏముండదు, ప్రేమ గుడ్డిది అని నా కళ్ళతో నువ్వు చూడమంటారు, నేను తీసుకొని చూడలేదు కాబట్టి సరే చూసుకొని నీ కళ్ళతో నువ్వే అని మనం కూడా అనుకుని వదిలేస్తున్నాం. సో అతని చాలా పెద్దవాడు. సో అంతా చూస్తే అతను మళ్ళీ హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకున్నానని ఆమెకు సింధూరం పెట్టాడు, అది చేశాడు. ఇప్పుడు చూస్తే ఎక్కడికి వెళ్ళిందో తెలియదు, నేను వెతుకుతున్నా, మీరు వెతకండి అని మనకు ఒక ఛాలెంజ్ విసిరేసాడు. సో ఇప్పుడు ఏంటంటే పాపం మళ్ళీ పేరెంట్స్ మళ్ళీ బాధ, ఏది చేసినా కూడా పేరెంట్స్కే కదా రాదు కదా. సో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ గుండెలు అవిసేలాగా ఎవరిని అడగాలి, మరి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళావు, అతను అంటున్నాడు. ఇప్పుడు అతన్ని అడిగినా కూడా నాకు తెలియదు అంటున్నాడు, నాతో పాటు తిరుగుతూ ఉండింది, వెనక్కి తిరిగి చూస్తే లేదంటున్నాడు. అంటే ఇది నిజంగా ట్రాప్ చేసి అమ్మాయిని ఎవరికైనా పంపించేశాడా, లేకపోతే పాకిస్తాన్కి ఎందుకంటే దగ్గర బార్డర్లోని, సో పాకిస్తాన్కి పంపించేశాడా, లేకపోతే చంపేశాడా, లేకపోతే ఎవరికైనా అమ్మేశాడా అనేది తెలియదు. కాబట్టి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటో రాధగారు, మనం ఏంటి అనేది ఎంతమంది మనం పొగిడినా కూడా నేను ఇదే, నా స్థాయి ఇదే, నేను ఇలాగే ఉంటాను,
మీరు వాళ్ళలాగున్నారు వీళ్ళలాగున్నారు, మీరు అసలు ఒక్కసారి ట్రై చేయండి, మీరు ఎక్కడో టాప్ హీరోయిన్ అయిపోతారంటే కామండి. హీరోయిన్ కావాలంటే చాలా కష్టపడాలి, నిజమే కదా. చాలా టాలెంట్ ఉండాలి, అన్ని అవును. ఉండాలి. అందంతో పాటు ఆ. మీకు అభినయం కూడా అభినయం. ఉండాలి, ఈ అదృష్టం రెండింటితో ఉండాలి. పాటు అదృష్టం ఉండాలి. అదృష్టం ఉన్నా కూడా చూసి మిమ్మల్ని తీసుకున్న డైరెక్టర్ ఉండాలి, ఆ సినిమా తీసినా కూడా ఆదరించే ప్రేక్షకులు ఉండాలి. ఉండాలి. ఇవన్నీ కూడా అవును. కౌంట్స్ అండి. కాబట్టి ఇప్పుడు ఆమె ద్వారా మనం నేర్చుకోవడం ఏంటంటే, మరి ముఖ్యంగా యూత్ ఏం నేర్చుకోవాలంటే, ఎవరు ఏ మాట చెప్పినా కూడా అది నమ్మకండి. మీరేంటో అని, చాలా మంది ఆడపిల్లలండి నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని అనగానే వీళ్ళు పాపము ఏదో ఊహించేసుకొని వాళ్ళ ట్రాప్లా పడిపోయి మళ్ళీ ఏమైపోతున్నారో, లాస్ట్కు ఎలాంటి కథలు ఎలా ఎండ్ అవుతున్నాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ అమ్మాయి సంగతి కూడా అంతేనండి. మరి ఎవరు వెతకాలి, ఎవరు కంప్లైంట్ లాడ్ చేయాలి, తల్లిదండ్రులు ఏడుస్తుంటే వాళ్ళని ఎవరు ఓదార్చాలి? అతనంటే నాకు తెలీదు, నాతో పాటు వచ్చింది వెళ్ళిపోయింది, నాకు తెలియదు, మై బెడ్ ఉంటే అంటున్నాడు ఆడు. వాడికే తెలియట్లేదంట. మరి నీకే తెలియనప్పుడు మాకేం తెలుసు? సో కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లలు, మరి ముఖ్యంగా ఆడపిల్లలు నేర్చుకోవాల్సిందంటే, మిమ్మల్ని ఎవరైనా నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అంటే ఫస్ట్ మీలాగా మీరు ఉన్నారేమో ఫస్ట్ చూసుకోండి, అంతే కదా. లేకపోతే మాత్రం ఇలాంటివే జరుగుతుంటాయి. కాబట్టి మన లిమిట్స్ ఏంటి, మనం ఎలా ఉన్నాము, మనోళ్ళు ఎక్కడో ఉన్నోళ్ళని ఏదో చేయాలని తీసుకొస్తారు, వాళ్ళకి ఏం లేకుండా చేస్తారు. అంతే కదా. ఇప్పుడు ఇది వరకు ఈ అంటే మీడియా వాళ్ళు అనొచ్చు, లేకపోతే ఎవరో చాలా మంది ఏం చేస్తున్నారంటే లేనిది వాళ్ళని క్రియేట్ చేసి, ఇంతకు ముందు ఒక సింగర్ ఆవిడ ఏదో పాపం పొలం పనులు పాడుకొని ఏదో పాటలు పాడుకొని ఉండామని తీసుకెళ్లారు, ఎక్కడెక్కడో తిప్పారు, ఎన్నో సన్మానాలు చేశారు. లాస్ట్ ఒక సెలబ్రిటీ ఇంటికి కూడా వెళ్ళింది. తీరా చూస్తా ఇప్పుడు అంటుంది, ఆమె ఏమంటుందంటే, ఇప్పుడు నన్ను ఎవరు పొలం పిలవటం లేదు, ఎందుకంటే అమ్మ నువ్వు ఇంత హై స్థాయి, నిన్ను తీసుకెళ్లి మేమెక్కడ పాడు చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడే అంటారు కదా ఒక సామెత, ఉన్నవాళ్ళు పోయారు కట్టుకుంది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టుగా. ఇప్పుడు ఆమెకి పొలం పనులు రావట్లేదు, పాటలు పాడదామంటే ఆ ఊర్లలో ఎవరింటారు పాటలు, ఎవరింటారు చెప్పండి? లాస్ట్ కి ఇలా అయిపోయింది. అట్లాగే బాంబేలో ఒక ఆవిడ పాపం ఏదో రైల్వే స్టేషన్ లో 2 చక్కలు కట్టుకొని మాటలు పాడే ఆమెను తీసుకెళ్లి ఆమెకు మేకప్ వేసి అది చేసి ఇది చేసి 2 పాటలు పాడించేసారు, రోడ్డు మీదకి వదిలేశారు. ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత రాధగారు ఆమె ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఏం చేస్తుంది, ఆమెకి ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఆ స్టేషన్ లో ఎక్కడో ఒక చిన్న పూరి పాక వేసుకొని ఉండేది. అంటే అనవసరంగా ఎవరిని కూడా స్థాయిని మించి మనము పైకి తీసుకెళ్తే ఏమవుతుందంటే ఇలాంటివే జరుగుతాయి. స్టెప్ బై స్టెప్ ఎదగడం అంతే కదా. ఒక్కసారిగా ఎక్కినామంటే దిగడం. అర్హత లేని వాళ్ళని మనం తీసుకెళ్లి అందలం ఎక్కిస్తే వాడు పైన కూర్చోడు, ఎందుకంటే కింద తిరిగి అలవాటు కదా, కిందికే చూస్తాడు. కాబట్టి పాప మొనాలిసా విషయంలో చాలా అన్యాయమే జరిగిందండి. సో ఎక్కడ ఉన్న అమ్మాయి క్షేమంగా ఉండాలని, లేకపోతే తల్లిదండ్రులను తొందరగా చేరుకోవాలని మనం అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ.